హైదరాబాద్ సిటీలో ఎన్ని చెరువులున్నాయి, ఎక్కడెక్కడున్నాయి, ఏ చెరువు పరిధి ఎక్కడి దాకా ఉంది, దాని ఎఫ్టీఎల్ ఎంతవరకు, బఫర్ జోన్ ఏ మేరకు విస్తరించి ఉంది, ఇవన్నీ ప్రస్తుతం సిటీ పబ్లిక్ మధ్యలో ఉన్న సందేహాలు. కొత్తగా ఇల్లు కట్టుకోవాలన్నా, ఓపెన్ ప్లాట్ కొనాలన్నా అది ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉందా లేదా తెలుసుకోవాలో తెలియక జనం ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి వాటికి క్లారిటీ ఇచ్చేందుకు హైడ్రా సిద్ధమైంది. ఈ నెలాఖరుకు ఓఆర్ఆర్ పరిధిలోని చెరువులకు ఫైనల్ నోటిఫికేషన్ ఇవ్వనుంది. చెరువులు, ప్రభుత్వ స్థలాలు, పార్కులు, నాలాలను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టే వారిపై చర్యలు తీసుకుంటామని హైడ్రా వార్నింగ్ ఇస్తుంది. అసలు సిటీలో చెరువులు ఎక్కడెక్కడున్నాయి, వాటి విస్తీర్ణం ఎంత, వాటి ఎఫ్టీఎల్ బఫర్ జోన్స్ ఎక్కడి వరకు ఉన్నాయనే దానిపై క్లారిటీ లేదు. వీటిపై క్లారిటీ కోసం ప్రస్తుతం ఔటర్ పరిధిలో ఉన్న అన్ని చెరువుల ఎఫ్టీఎల్ బఫర్ జోన్ బార్డర్లు నిర్ణయించే పనిలో ఉన్నారు అధికారులు. హైడ్రా, ఇరిగేషన్, రెవెన్యూ అధికారుల సమన్వయంతో చెరువుల హద్దులను ఫైనల్ చేయనున్నారు. సిటీలోని చెరువుల హద్దులు పూర్తి చేసిన తర్వాత అన్ని చెరువుల వివరాలతో ఫైనల్ నోటిఫికేషన్ రిలీజ్ చేయనున్నారు. ఔటర్ పరిధిలో ఎన్ని చెరువులున్నాయి, ఏ చెరువు ఎన్ని ఎకరాల మేరుంది, దాని ఎఫ్టీఎల్ బఫర్ జోన్ ఎక్కడి వరకు ఉంది, ఎంతవరకు కబ్జా అయ్యాయనే సమాచారం ఈ నోటిఫికేషన్లో ఉండనుంది. దీంతో కొత్తగా ఇల్లు కట్టుకోవాలన్నా, ప్లాట్లు కొనాలన్నా అవి ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్నాయా లేవా అనే విషయాలు తెలుసుకోవచ్చు. రియల్టర్లు బఫర్ జోన్లో ఇండ్లు కన్స్ట్రక్షన్ చేసి అమ్మేందుకు యత్నించినా హైడ్రా నోటిఫికేషన్లోని వివరాలతో తెలిసిపోనుంది. హైడ్రా రిలీజ్ చేయనున్న చెరువుల ఫైనల్ నోటిఫికేషన్లో డిజిటల్ మ్యాప్స్ ఉండనున్నాయి. చెరువు ఉన్న ప్రాంతాన్ని, అలుగు, తూములను మ్యాపింగ్ చేస్తున్నారు. దశల వారీగా అన్ని చెరువులకు హద్దులను నిర్ణయిస్తామని హైడ్రా స్పష్టం చేస్తోంది. మేడ్చల్, దుండిగల్, దేవరయాంజల్, కొంపల్లి, శామీర్పేట్, గాజుల రామారం, కుత్బుల్లాపూర్, పేట్ బషీరాబాద్, కుకుట్పల్లి, శేర్లింగంపల్లి ప్రాంతాల్లోని చెరువుల హద్దులను ప్రస్తుతం గుర్తిస్తున్నామంటున్నారు హైడ్రా ఆఫీసర్స్. ప్రస్తుతం 35 నుంచి 40 చెరువులకు బార్డర్లు నిర్ణయించామని, వాటికి సంబంధించిన నోటిఫికేషన్లు ఈ నెలాఖరులో రిలీజ్ చేస్తామన్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. క్రాస్ చెక్ చేయడానికి మా దగ్గర డేటా ఉండాలి. అదే మనకు ఎన్ఆర్ఎస్ నుంచి తీసుకున్న డేటాని తీసుకొని దాన్ని ప్రాసెస్ చేయడానికి చాలా టైం పట్టింది. ఇంకా అవుతుంది ప్రాసెసింగ్. బాగా హై ఎంక్రోచ్మెంట్, వల్నరబిలిటీ ఉన్నటువంటిది శేర్లింగంపల్లి జోన్ చెరువులు ఎక్కువ అవుతుంది. ఆ ఏరియాను ముందు తీసుకున్నాం. ఫస్ట్ డిజిటల్ ఎలివేషన్ మోడల్, డిజిటల్ టెరైన్ మోడల్స్ దాన్ని తయారు చేసేదానికి ఆ టైం పడుతుంది. కాబట్టి ఆ డేటాని ఫస్ట్ శేర్లింగంపల్లి జోను, నెక్స్ట్ కుక్కట్పల్లి జోన్, ఇట్లా అంటే ఎక్కడ చెరువులు తొందరగా ఆక్రమించడానికి అవకాశం ఉందో ఆ ప్రాంతాల నుంచి ముందు వస్తూ చేస్తున్నాం. అక్కడ ముందు నోటిఫికేషన్స్ అక్కడ స్టార్ట్ చేద్దాం అనేది ఇది ఉన్నదన్నమాట. ఈ 1 yearలో వీల్ ట్రై టు కంప్లీట్ ఆల్మోస్ట్ ఆల్ ద నోటిఫికేషన్స్ అనమాట. ప్రాబ్లీ బై December-January వీల్ హ్యావ్ దిస్ 5 lakes కంప్లీట్, రెస్ట్ ఆఫ్ ద 5 lakes. 1975 నాటి సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్స్, 1950 నాటి విలేజ్ మ్యాప్లు, రెవెన్యూ మ్యాప్స్, ఎన్ఆర్ఎస్ఏ శాటిలైట్ ఇమేజెస్ను పరిగణలోకి తీసుకొని హద్దులు నిర్ణయిస్తున్నారు. ఇప్పటికే సిటీలోని చెరువులకు సంబంధించిన సమాచారం హెచ్ఎండిఏ దగ్గరుంది. ప్రతి చెరువు, కుంట, ట్యాంకు ప్రత్యేక ఐడి సైతం జారీ చేసింది. ఈ వివరాలన్నీ హెచ్ఎండిఏ వెబ్సైట్లో పొందుపర్చినా ఇవి కేవలం ప్రైమరీ నోటిఫికేషన్ మాత్రమేనని తెలుస్తోంది. ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో ఉన్న చెరువులన్నింటికీ సర్వే పూర్తవడానికి మరో 3 నెలలు పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఈ నెలాఖరులో 40 చెరువులకు ఫైనల్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది హైడ్రా.